హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నా మజిలీ. లాస్ట్ 1 month వీడియో చేయడానికి అస్సలు టైం లేదు. ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాం. దానివల్ల వీడియోలు చేయడానికి అస్సలు టైం దొరకట్లేదు. ఈసారి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సారీ ఫర్ ద లేట్. సో మిషిగన్ అనేది ఒక కోల్డ్ స్టేట్, అంటే ఇక్కడ మంచు ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ నుంచి మార్చ్ ఎండ్ వరకు ఇక్కడ మంచు ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫార్మ్స్ అన్నీ ఈ టైంలో కొన్ని రకాల పంటలు ఒక నెలకి కొన్ని పంటలు పండుతాయి అన్నమాట. ఏప్రిల్ టు మే వచ్చి మనం వెళ్ళాం కదా, బ్లూబెర్రీస్ కానీ లేకపోతే రాస్బెర్రీస్ కానీ ఇలాంటివి పండుతాయి. జూలై నుంచి ఆగస్ట్ వరకు యాపిల్స్ కానీ కొన్ని రకాల యాపిల్స్ ఈ టైంలో పండుతాయి. తర్వాత అక్టోబర్లో కూడా ప్లమ్స్ కానీ కొన్ని రకాల యాపిల్స్ ఏమో ఈ టైంలో బాగా పంటకు వస్తాయి అన్నమాట. సో వీళ్ళు ఈ మంత్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆగస్ట్లో లావెండర్ అనేది ఒక మంచి సీజన్ అనమాట. సో ఇప్పుడు మనం లావెండర్ ఫామ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఈవెంట్లో ఇక్కడంతా మొత్తం లావెండర్ థీమ్ ఉంటుంది. సో అందరూ వాళ్ళ డిజైన్స్ కానీ అన్నీ తెచ్చుకొని ఒక పండగలాగా మన ఊళ్ళో ఒక జాతరలాగా చేస్తారనమాట. సో మనం ఈ ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము ఎలా ఉందని. ఈవెంట్స్ అన్నిటికీ ఫస్ట్ మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్ వచ్చి $10 to $15 మధ్యలో ఉంటుంది. సో మేము ప్రస్తుతానికి ఈ టికెట్ అయితే $8 పర్ పర్సన్. సో మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురికి 28 ఎంత అయింది టోటల్ విత్ ట్యాక్సెస్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 2,200 వరకు. సో ఈ టికెట్తో మనం జస్ట్ ఎంట్రీ మాత్రమే. లోపల ఏం కొనుక్కున్నా ఏం తిన్నా అన్నిటికి మనం మళ్ళీ పే చేసుకోవాలి. లోపల ట్రైన్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ అంటే చిన్న సైజ్ ట్రైన్ ఉంటుంది ఆ లోపల తిరగడానికి. ఆ ట్రైన్ మాత్రం ఫ్రీ. సో ఈరోజు అంతా లావెండర్ థీమ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు అను తింటున్న ఐస్ క్రీమ్ కూడా లావెండర్ ఐస్ క్రీమే. ఇక్కడ ఫుడ్ కూడా ఒక యావరేజ్ ఉంది, అంత బాగా ఏం లేదు. సో ఇంకా లంచ్ అయిపోయింది కాబట్టి వెళ్ళి మనం ఆ స్టోర్స్ చూసొద్దాము అసలు ఏం పెట్టారు ఏంటి అని. సో మేము వెళ్ళగానే ఇక్కడ మాకు స్టార్టింగ్లో ఒక రైస్ స్టోర్ ఒకటి కనిపించింది. అంటే వీళ్ళు ఫ్రీ శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. ఇవి డిఫరెంట్ రైసెస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఒక బ్యాగ్ వచ్చి $8 అనుకుంటా. ఐ థింక్ ఇట్స్ అ స్మాల్ బ్యాగ్. తర్వాత ఇక్కడ మనం ఇవి ఇంటికి ఎదురుగా పెట్టుకుంటాం మనం వెల్కమ్ హోమ్ కింద. సో బర్డ్స్ అవి రావడానికి చాలా అందంగా ఉంటుంది ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి ఇదంతా. సో ఎదురుగా మాకు హనీ తీసే ప్లేస్ ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. దాని దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంది. ఇందులో మన ఇంట్లో వాడుకునే ప్లేట్స్ అవన్నీ పెట్టారు. ఇవన్నీ డెకరేషన్కి బాగుంటాయి. యూజువల్లీ మనం రెగ్యులర్గా తినే వాటి కాకుండా వాటికి జస్ట్ చూడడానికి బాగుంటాయి అంతే. ఇది ఒక చైన్ ఏదో ప్లేస్ ఉంది. సో ఇందాక చెప్పా కదా ఇక్కడ హనీబీ వీళ్ళు పెట్టి శాంపిల్స్ కూడా ఇస్తున్నారు. సో అసలు హనీస్ ఎలా తీసుకొస్తారు, ఎలా వాటి నుంచి ఎలా హనీ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఇదంతా చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి హనీ బీ ఎలా ఉంటుంది, వాటి చిన్న ఫొటోస్ లాంటివి పెట్టారు ఇక్కడ. సో మనం ఇందులో ఏ శాంపిల్ అయినా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒకటి కొనుక్కోవాలనుకుంటే $4 ఎంత పడుతుంది. సో ఇక్కడ చూసారా ఇవన్నీ లావెండర్ కలర్తో ఉన్నవి స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. మేము చాలా టైం స్పెండ్ చేసాం ఇదంతా. ఇవి ఇక్కడ అసలు బట్టల నుంచి అన్నీ ఉన్నాయి. అంటే మామూలుగా రెగ్యులర్గా కొనుక్కునేంత మంచిగా ఏం లేవు, కానీ జస్ట్ అలా ఒక ఈ ఈవెంట్కి రిలేటెడ్ ఉన్నాయి చాలా వరకు. సో ఇందులో మనం కొనుక్కోవాలంటే అవసరమేం లేదు, జస్ట్ అలా విండో షాపింగ్ చేస్తే చూడడానికి వచ్చామంతే మేము కూడా. సో చాలా ఇంట్లో పెట్టుకునే ఫ్రేమ్స్ నుంచి అన్నీ అసలు మనం రెగ్యులర్గా వీళ్ళు ఇక్కడ అన్ని ఈవెంట్స్లోనూ ఇలాంటివి కామన్గా దొరుకుతాయి. ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈవిడ ఈవిడ ఇవి కుడుతుంది. ఇవి ఏంటి అంటే మామూలుగా మన
అల్లికలతో వాటితో కుడుతుంది అన్నమాట. చాలా బాగా కుట్టింది. నాకు ఈ నైఫ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను నైఫ్స్ స్టోర్కి వచ్చాను, కానీ ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. సో వాళ్ళ ఓన్ స్టీల్తో తయారు చేశారు. ఒక్కోటి $100 పైన ఉంది. ఇక్కడ కొన్ని డ్రెస్సుల మీద మంచిగా డిజైన్లు వేస్తే కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా మేము తిరుగుతూ అసలు ఈ సమ్మర్లో ఎండ లేదు, కానీ చాలా ఇక్కడ చూసారా, ఇవి కూడా సేమ్ ఇందాక ఆవిడ కుట్టినట్టే కుట్టింది, కానీ చాలా బాగా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంట్లో పెట్టుకునే హౌస్ వస్తువులు అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగున్నాయి అసలు చూడడానికి. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఏ ప్లాంట్ అయినా $5 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మనం ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న ప్లాంట్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ మార్కెట్ అంతా మనం చూసేసిన తర్వాత ముందు ఒక ఫీల్డ్ ఉంది, లావెండర్ ఫీల్డ్. దాని మీద మనం ట్రైన్ ఎక్కి తీసుకువెళ్తాం అనమాట. సో ట్రైన్ ఎక్కి వెళ్దాము, కానీ ఇక్కడ నుంచి అది కొంచెం దూరం నడిచి వెళ్ళాలి. సో ఒకసారి మార్కెట్ చూసేసుకుని ఇవన్నీ ఇక్కడ క్లోత్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి జస్ట్ అలా చూసి వీటన్నిటికీ చాలా స్పెషాలిటీ ఉంది. ఇవన్నీ కొన్ని హ్యాండ్ మేడ్ ఉన్నాయి. సో ఇక్కడ లోకల్ వాళ్ళు తయారు చేసినవి అనమాట ఇవన్నీ. సో అందుకని వాళ్ళు ఈ మార్కెట్లో పెట్టారు. మనం ఏమన్నా నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ అలా ఇది చూసిన తర్వాత మనం ఆ మార్కెట్కి నుంచి ఆ ఫీల్డ్ వరకు నడుచుకుని వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుదాం. అక్కడ ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయన్నారు. సో మనం కొన్ని కుదిరితే ఆ గేమ్స్ కూడా ఆడదాము. ఈరోజు ఇప్పుడే కొంచెం వెదర్ కూడా చల్లబడింది. ఈరోజు ఫుల్ ఎండ ఉంటే అసలు తిరగకపోయినా మనం బయట. ఇవన్నీ కొంచెం బాగానే ఉంది కాబట్టి మనం కొంచెం ఎంజాయ్ చేయొచ్చు బయట. ఈ వీడియోకి అనుని వాయిస్ ఓవర్ ఇమ్మన్నాను. సో అనుని చెప్పమన్నాను అనమాట. సో తను కొంతసేపు ట్రై చేసింది, కానీ తనకి ఇంకా సెట్ కాలేదు. సో మేబీ నెక్స్ట్ వీడియోలో గ్యారంటీగా అనుతో ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో అనుతోనే మాట్లాడిపిస్తా. నేను ఓన్లీ వీడియో ఎడిటింగ్ వరకు నేను చేస్తాను, తను మిగిలినంత తను చేస్తుంది. సో మాకు ఇప్పుడు ముఖేష్ కూడా ఇండియా నుంచి వచ్చాడు రీసెంట్గా. సో తనతో కూడా కొంచెం మా దగ్గరే ఉన్నాడు దగ్గరలో. సో మేము కూడా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం బాగా. ఇంకా సమ్మర్ ఎన్నో నెలలు లేదు, మాకు ఇంకొక 2 monthsలో సమ్మర్ అయిపోతుంది. ఇది ఆగస్ట్ కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి ఇంకా మనం వింటర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇంకా నడుచుకుని అక్కడికి వెళ్దాం పదండి. ఇది చాలా పెద్ద ఫామ్, అసలు నడుస్తుంటే తెలియట్లేదు. ఇంకా చాలా ముందుంది, ఇంకా ముందుకు చాలా ఉంది. సో అక్కడ మనకు ఫామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కొంతసేపు ఇక్కడ ఫుడ్ వాళ్ళు తినాలనుకుంటే ఇక్కడ తినవచ్చు మధ్యలో. మేము ఆల్రెడీ లంచ్ అయిపోయింది మాకు. సో మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి కొంచెంసేపు ఆ లోపల ఫామ్ ఎలా ఉంటుంది చూసి ఆ తర్వాత ట్రైన్ ఎక్కుదాం. ఆ ట్రైన్ యాక్చువల్గా లావెండర్ ఫీల్డ్ ఉంటుంది అనమాట లోపల. సో అక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏదో బండి పెట్టారు, చాలా డ్యాన్స్ చేస్తూ భలే పెట్టారు. ఇది అనురా. సో అను కూడా సేమ్ కలర్ షర్ట్ వేస్తుంది వాళ్ళలాగే. ఇక్కడ ఒక పెద్ద కోడి బొమ్మ ఒకటి పెట్టారు, చాలా పెద్దది అది. సో ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ యాపిల్ ట్రీస్ అనమాట. సో మనం మళ్ళీ వీళ్ళు ఒకవేళ అక్టోబర్లో ఆ టైంలో వీళ్ళు యాపిల్స్ని చెట్ల నుంచి కట్ చేస్తారు. అప్పుడు మనం వెళ్ళి మళ్ళీ మనం కూడా కట్ చేసుకోవచ్చు, మనం తీసుకుని ఇంటికి రావచ్చు అనమాట. సో ఆ టైంలో కూడా వద్దాం. చూడండి ఇక్కడ చూస్తారు కొన్ని యాపిల్స్ తీసాను నేను. చాలా చిన్నగా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇదంతా యాపిల్ చెట్టు, మన జామ చెట్లాగే ఉంది యాక్చువల్గా చూడడానికి. మా ఇంటి బయట కూడా ఒక చెట్టు ఉంది, దానికి చాలా చిన్న కాయలు ఇంకా కాసున్నాయి. ఇక్కడ వీళ్ళు ఇలాంటి ట్రాక్టర్స్ని వాడతారు వీళ్ళు పొలంలో పనులు చేయడానికి. సో ఒక పీస్ని ఇలా పెట్టారు జస్ట్ ఫర్ విజిటింగ్ అనమాట, సైట్ సీయింగ్. సో మేము హైట్ చెక్ చేసుకుందామని ఇక్కడ ఒక హైట్ పెట్టారు సరదాగా పిల్లలకి వాళ్ళకి రావడానికి. నేను ముఖేష్ ఫైట్ చేసుకున్నాను అనమాట ఎవరి హైట్ అని.
గ్యారంటీగా అందరికీ నేనే హైట్ ఉంటాను. సో ఇక్కడ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, పిలిచి మరి చూపించింది నన్ను. సో వీళ్ళు డ్యాన్స్గా స్వింగ్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. సో ఇక్కడ కొన్ని గేమ్స్ పెట్టారు, మేము ఆ బాల్స్ తీసుకుని క్రికెట్ బాల్స్ని ఆ హోల్స్లో మనం వేయాలన్నమాట. దీనికి ఏమి ప్రైజ్లు ఏమి ఉండవు, సరదాగా ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు. ఇక్కడ కొన్ని బాస్కెట్బాల్ కూడా పెట్టారు, మనం బాస్కెట్బాల్ వేసి ట్రై చేయొచ్చు. నేను 2 సార్లు ట్రై చేశాను, 2 సార్లు యాక్చువల్లీ పడలేదు. కొంచెం వీడు వేసేస్తాడేమో. అబ్బాయి వీడు వేసేసాడు. వీడితో బాధనండి, వీడు ఏదైనా ఒకటి చేసుకుంటే సాయం దాకా చెప్పుకుంటాడు. ఇంకా అను కూడా ట్రై చేస్తుంది, ఆయనకు కూడా అవ్వలేదు 2 సార్లు. 3 సార్లు కూడా ట్రై చేస్తుంది. అవ్వదు ఇంకొచ్చేదప్ప. ఇక్కడ ఒక షరీఫ్ అంటే పోలీస్ స్టేషన్ జైలు ఎలా ఉంటుందని ఒక చిన్న ఇల్లు కట్టి దాంట్లో డెకరేట్ చేసి పెట్టారు. ఈ పక్కనే ఒక హోటల్ అండ్ సెలూన్, ఒక గోస్ట్ టౌన్ అనమాట. అంటే దెయ్యాల కోటలాగా ఒక గోస్ట్ కోట కట్టారు, బాగా డెకరేట్ చేశారు దీన్ని గోస్ట్ టౌన్ అని చెప్పి. ఇక్కడ కొన్ని అస్థిపంజరాల టైప్ ఐ థింక్ ఇవన్నీ ప్రాస్థెటిక్స్ అయి ఉంటాయి, వాటితో తయారు చేశారు. మరి దీన్ని వాడుతున్నట్టు అయితే ఏం కనిపించట్లేదు, ఎవరు జనాలు లేరు ఇక్కడ. సో ఏమైనా ఉందో లేదో తెలియదు మనకి. సో సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి అప్పుడప్పుడు, మేబీ ఆ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉంటుందేమో. సో ఇంకా ఇక్కడి నుంచి అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫీల్డ్కి వెళ్దాము, లెవెండర్ ఫీల్డ్కి. ట్రైన్ ఎక్కాము వచ్చి. సో వీళ్ళు ట్రైన్ అందరూ ఫిల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తారన్నమాట. ఒకసారి అందరూ ఫిల్ అయిన తర్వాత అప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో లావెండర్ ఫీల్డ్కి వెళ్ళే దారిలో మనకి చాలా బ్రాక్లీ అని, చెర్రీస్, ఇంకా చాలా ప్లాంట్స్ కనిపించాయి. వీటన్నిటికి వేరే టైంలో ఓపెన్ చేస్తారు. ఆ టైంలో మనం వచ్చి వాటిని పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది బ్రాక్లీ ఫీల్డ్. సో ఇవన్నీ బ్రాక్లీసే. సో ఇక్కడ యూపిక్ అని ఉంది కదా, యూపిక్ అంటే మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఇది యాపిల్స్ ఇక్కడ ఇంకా రైప్ అవ్వలేదట. సో రైప్ అయిన తర్వాత మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. ఇవన్నీ నాట్ రైప్ అని పెట్టారు. అక్టోబర్ ఆ టైంలో ఇవి రైప్ అవుతాయి, అప్పుడు మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా చెర్రీస్ అని, తర్వాత ప్లమ్స్, ఇలా డిఫరెంట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఏది రైప్ అవ్వలేదు, అన్ని సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కొంచెం ఈ ఇయర్ చల్లగా ఉండడం వల్ల లేట్ అయినట్టుంది. నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, అంటే సెప్టెంబర్ ఎండ్కి అక్టోబర్లో ఫుల్గా రైప్ అవుతాయి. సో ఇది లావెండర్ ఫీల్డ్. యాక్చువల్గా అందరూ అన్ని కోసేసారు. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట, మేము చాలా లేట్గా వచ్చాం. సో అందుకని అసలు లావెండర్స్ అయితే అయిపోయాయి, కనిపించట్లేదు, జస్ట్ ప్లాంట్స్ ఒకటి మిగిలిపోయాయి. సో వీళ్ళందరూ కూడా ఈరోజు ఐ థింక్ లాస్ట్ డే వచ్చారు. సో యాక్చువల్గా అయితే లావెండర్ అయితే మొత్తం ఆ కింద కనిపించే అన్ని చెట్లకి ఫుల్ లావెండర్స్ ఉంటాయి. అది చాలా బాగుంటుంది, మొత్తం అసలు లావెండర్ కలర్లో ఉండాలి. ప్రస్తుతానికి అంత గ్రీన్గా కనిపిస్తుంది. బిగ్ డిసప్పాయింట్మెంట్, బట్ కనీసం చెక్ చేద్దాం ఎలా ఉంటుందని. మనం వీటిని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిజర్స్ ఇస్తారు వాళ్ళు, వాటిని కట్ చేసుకుని మనం కావాలితే పట్టుకెళ్ళచ్చు. దానికి $9 అనమాట. ఒక బంచ్ కింద కట్ చేసుకుంటే, అంటే ఒక చిన్న కట్ చేసుకుంటే దాన్ని $9. ఇది లావెండర్ అంటే. చూసారా ఎలా ఉందో. సో ఈ లావెండర్స్ అనేవి చాలా స్మెల్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇంట్లో పర్ఫ్యూమ్స్కి, అదే హౌస్లో ఏదైనా స్మెల్ రావడానికి వీటికి బాగా ఎక్కువ వాడతారు. మామూలుగా అయితే ఈ అమెరికన్స్ అయితే ఈ ఫుడ్లో కూడా లావెండర్ వాడతారు. అంటే ఐస్ క్రీమ్స్ కానీ, లావెండర్ ఫ్లేవర్డ్ కాఫీస్, ఇవన్నీ చాలా ఉంటాయి. స్టార్బక్స్లో కూడా ఈ మచ్చ లావెండర్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది అది కూడా. నేను అవన్నీ ట్రై చేశాను. అంటే కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి కొంచెం ఎగుటుగా ఉంటుంది, ఎందుకంటే ఆ స్మెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లావెండర్ స్మెల్ అందరికీ నచ్చదు, కానీ కొంచెం అలవాటు పడితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఫీల్డ్లో చాలామంది ఉన్నారు, అందరూ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు.
ఇక్కడ ఒక ముఖేష్కి సో ఇదండి మా లావెండర్ ట్రిప్. సో లావెండర్స్ చాలా బాగున్నాయి, మంచిగా స్మెల్ వస్తున్నాయి. మేము అన్నీ ట్రై చేసాము. సో నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ మంచిగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈ లాస్ట్ 1 month చాలా బిజీ అయిపోవడంతో వీడియోస్ పెట్టలేకపోయాం. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.